మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ నుంచి తేరుకోకముందే జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్ జిల్లా చోసితి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వరదల కారణంగా కొట్టుకుపోయిన 12 మంది యాత్రికుల మృతదేహాలను వెలికితీశారు. 25 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. మచేల్ మాతా యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మచేల్ మాతా యాత్రలో ఏర్పాటు చేసినటువంటి టెంట్లు వరదలకు కొట్టుకుపోయాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఉండడంతో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ నుంచి తేరుకోకముందే జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ రూపంలో ఐ న్యూస్ స్క్రీన్ మీద బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కిష్త్వార్ జిల్లా చోసితి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి 12 మంది యాత్రికుల మృతదేహాలను కూడా వెలికితీయడం జరిగింది. ఇక 25 మందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. మచేల్ మాతా యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ యాత్రలో ఏర్పాటు చేసినటువంటి టెంట్లు వరదలకు కొట్టుకుపోయాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఉండడంతో వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు యాత్రికులను ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా దాటిస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. ఆ రోడ్లన్నీ కూడా వరదల ధాటికి కొట్టుకుపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అక్కడ వేసినటువంటి టెంట్లు కూడా ఈ వరదల ధాటికి కొట్టుకుపోయాయి. దాదాపుగా 12 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వరదల్లో 25 మంది గాయపడ్డటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.